అప్పుడప్పుడు ఇంటికి రిలేటివ్స్ వస్తుంటారు కదండీ! అప్పుడు హడావిడి పడకుండా చాలా సింపుల్‌గా, తొందరగా చేయాలంటే ఈ రైస్‌ని చేసి పెట్టండి. చాలా బావుంటుంది. ఈ రైస్‌ని లంచ్ బాక్స్‌లో పెట్టినా గానీ పిల్లలు చాలా హ్యాపీగా తినేస్తారు. ఈ రైస్‌ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకెళ్ళి చూసేద్దాము. ముందుగా నేను ఒక గ్లాస్ అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్నానండి. నేనైతే ఇంట్లో ఉండే బియ్యంతోనే చేస్తున్నాను. బాస్మతి రైస్‌తో చేసుకున్నా కానీ ఈ రైస్ చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ రైస్‌ని పక్కన పెట్టేసేసి, స్టవ్ పైన పాన్ పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకి ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకి పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి వేశాను. ఆవాలు కాస్త వేగిన తర్వాత దీనిలో 2-3 టేబుల్ స్పూన్ల వరకి పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఇంకా ఎక్కువ కావాలన్నా పల్లీలను వేసుకోవచ్చు. మీరు కావాలంటే జీడిపప్పును కూడా వేసుకొని వేయించుకోవచ్చు. పల్లీలు వేగిన తర్వాత మీ కారానికి తగ్గట్లు పచ్చిమిరపకాయలని కట్ చేసి వేయండి. నేనైతే 2 పచ్చిమిరపకాయలని వేసుకుంటున్నాను. అలాగే ఒక రెమ్మ వరకి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు చూసారా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ వేసిన తర్వాత పల్లీలు వేగవండి. అందుకని ఫస్టే పల్లీలను వేసి వేయించుకొని తర్వాత ఉల్లిపాయలను వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఒక చిన్న టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోవాలండి. అప్పటి వరకు వేయించుకోవాలి. టమాటా ముక్కలు చూసారా చాలా మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని వేసుకోండి. నేనైతే హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేట్లు కలపండి. మసాలా పొడులు వేసేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టండి, లేకపోతే అడుగున మాడిపోతుంది. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించాం కదా ఈ అన్నాన్ని వేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసి ఈ మసాలా మొత్తం అన్నానికి పట్టేట్లు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోండి. మీరు కావాలంటే అరచెక్క వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయడం లేదు. ఈ మసాలా మొత్తం రైస్కి పట్టాలండి. అప్పటి వరకు బాగా కలుపుకోండి. ఇంతేనండి. చాలా సింపుల్‌గా తొందరగా చేసేటువంటి మసాలా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంటికి గెస్ట్‌లు వచ్చినప్పుడే కాదండి, బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్‌గా తొందరగా ఈ రైస్‌ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకే అండి. ఈ రైస్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.